ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా ఏంటి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి కాదండి. అసెంబ్లీ సమావేశాల కంటే మీ సమావేశాలు ఎక్కువైపోయింది ఏందయ్యా నాక? ప్రజలు బుద్ధి చెప్పారు కదమ్మా, ఇంకా నేను మాట్లాడలేదు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ప్రజలు చాలా డిసిసివ్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్యం నాకు. ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడి జరిగిన ఎన్నికలు. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్నా? ఫార్ జగన్, అగెయిన్స్ట్ జగన్. ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. ఒకటే డిసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు. చాలా డిసిసివ్ గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్. చాలు, నేను పోతానన్నయ్య, నేను పో. ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని అన్లెస్ అవి ఎండిపోతే తప్ప. చివరి మాట అర్థం కాదంట. అర్థం కాదురా నీకు. వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. వెయిటింగ్. నీకు మసాజులు, సంజనా సుకన్యాలు, ఫామ్ హౌస్ లో కొనుక్కోవడాలు, ఫామ్ హౌస్ లో ముందేసి డాన్స్ చేసి ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి చేయడము ఏ నీకు అర్థమయ్యేది. నీకు మిగతా ఎందుకు అర్థమవుతాయా? నువ్వు ఒక డెకైట్, నువ్వు ఒక డెకైట్. ఏక్ నెంబర్ డెకైట్ ఎవడు అంటే నువ్వే. చెప్పు. ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులను సిబిఐ కోర్టు రేపటి నుంచి రోజువారీ విచారణ చేయనుంది. కాగా మొన్నటి వరకు సీఎం గా ఉండడం వల్ల విచారణకు హాజరు కాకుండా జగన్ రెడ్డి డుమ్మా కొట్టారు. సీఎం గా ఉన్నారన్న ఉద్దేశంతో హైకోర్టు గతంలో జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపించింది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరనుంది. గెలిచారు, ఈవీఎంల ద్వారా గెలిచారు. 5 లక్షల ఓట్ల మెజారిటీ ఏంటి? పేరు ఊరు లేని భారత్కి లైఫ్ లో ఎప్పుడు సర్పంచ్ అయినా అయినట్టు నాకు తెలియదు. మాట్లాడుతున్నావు ఏం చేశాడు? మా క్యాండిడేట్లు అందరూ 30 మందిలో 25 మంది అడుగుతున్నారు. ఆయన దేన్ని బట్టి ఆయనకి 9 లక్షల ఓట్లు పడ్డాయి? చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. పవన్ కళ్యాణ్ ఈజ్ ద మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఈ కంటెంట్ బీజేపీ సెంటర్ లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం దాన్ని గెలుపంటారా? మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ హింసొద్దనా? ఒంటరిగా వస్తాను మోదీ. గెలుపంటే ఏంటి అర్థం? నువ్వు ఒంటరిగా పోరాడి చేసి నిలబడి గెలిచుంటే చరిత్రలో ఒక రికార్డు సృష్టిందో ఆయన. ఏంటి బాబన్నా ఇంకోసారి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.